సో, జనరల్‌గా వాకింగ్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ అండి. ఏ విధంగా చూసుకున్నా గానీ, హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాకింగ్ అనేది ఆల్‌వేస్ బెనిఫిషియల్. కాకపోతే ఇక్కడ రివర్స్ వాకింగ్ వల్ల కొంత మజిల్ రిలేటెడ్ బెటర్‌మెంట్ అండ్ జాయింట్ రిలేటెడ్ బెటర్‌మెంట్ అనేది జరుగుద్ది. పర్టిక్యులర్‌గా ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనము బ్యాక్ వాకింగ్ చేస్తామో, ఎక్కడైతే వీక్ మజిల్స్ ఉంటాయో, ఎందుకంటే మనం రోజు దినచర్యలో వాడేవి ఫార్వర్డ్ మజిల్స్. ఎప్పుడైతే బ్యాక్వర్డ్ మజిల్స్‌ని మనం స్ట్రెంథెన్ చేస్తూ మాట్లాడతామో, అప్పుడు మనకి జాయింట్ స్ట్రెంత్, బోన్ స్ట్రెంత్, మజిల్ స్ట్రెంత్ పెరిగి హెల్త్ బెనిఫిషియల్‌గా మనం చూసుకుంటే, మనకి మజిల్ గ్రోత్ అనేది సమపావుల్లో వస్తూ బ్యాక్ వాకింగ్ వల్ల క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ కూడా బెటర్‌గా ఉంటదని గమనించారు కాబట్టి, బ్యాక్ వాకింగ్ అప్పుడప్పుడు చేయడం వల్ల మనకి బ్యాలెన్సే కాకుండా మజిల్ రిలేటెడ్ రెగ్యులేషను అండ్ బోన్ స్ట్రెంత్ ఇంప్రూవైజేషన్ జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి, అట్‌లీస్ట్ 50% ఆఫ్ అవర్ వాకింగ్ కెపాసిటీలో బ్యాక్ వాకింగ్ చేస్తూ, మనకి దానికున్న బెనిఫిట్స్ మనం ఇంప్రూవైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో, జనరల్‌గా డయాబెటిస్‌లో వన్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ అక్కరింగ్ కాంప్లికేషన్ ఏంటంటే హై కొలెస్ట్రాల్. హై కొలెస్ట్రాల్ గురించి ఈ మధ్య కాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఏం కాదు, ఎంత కొలెస్ట్రాల్ ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్లీ ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుతున్నప్పుడు డయాబెటిస్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్‌గా డయాబెటిస్ రెగ్యులేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఎక్కడైతే డయాబెటిస్ సరిగ్గా కంట్రోల్ కాదో అక్కడ ఫ్యాటీ లివర్ ప్రెజెంటేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ రెగ్యులేటరీ యాస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు డయాబెటిస్ గురించి ప్రాపర్‌గా మనకి ఒక ఐడియా అయితే కంపల్సరీ ఉండాలి. డయాబెటిస్ ఉన్న కాంప్లికేషన్స్‌లో ఎక్కువ శాతం ఫ్యాట్ డెపోజిషన్ ఇంప్రాపర్‌గా జరిగినప్పుడు, పర్టిక్యులర్‌గా లివర్ రిలేటెడ్ డెపోజిషన్ జరిగినప్పుడు, ఇది ఫ్యాటీ లివర్‌కి దారి తీస్తూ, అది ఎక్స్‌టెండెడ్ ఫ్యాషన్‌లో ఫ్యాట్ కంపోజిషన్‌తో పాటు లివర్ ఫెయిల్యూర్ గూడా దారితీస్తూ, ఇంకా అడ్వాన్స్ కేసెస్‌లో సిర్రోసిస్ ఆఫ్ లివర్ అండ్ క్యాన్సర్ పార్ట్ ఆఫ్ ద లివర్ గూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది గాబట్టి, డయాబెటిక్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ని మనం విజిలెంట్‌గా ఉండడం ఇంపార్టెంట్. డయాబెటిస్‌ని ప్రాపర్‌గా రెగ్యులేట్ చేయడం ఇంపార్టెంట్. అలాగే డయాబెటిస్‌తో అసోసియేటెడ్ కండిషన్ హై కొలెస్ట్రాల్‌ను గూడా ప్రాపర్‌గా అదుపులో ఉంచుతూ, లివర్‌ని మానిటరైజేషన్ చేసుకుంటూ, లివర్ ఎఫెక్ట్ కాకుండా, లివర్ రిలేటెడ్ సిర్రోసిస్ రాకుండా మనం కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లివర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ పర్టిక్యులర్‌గా సిర్రోసిస్ ఆఫ్ లివర్ రిజల్టింగ్ ఫ్రమ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువగా గమనిస్తున్నాం. దీని డైరెక్ట్ కనెక్షన్ డయాబెటిస్‌కి ఉంది కాబట్టి, దీన్ని ఎర్లీ డిటెక్షన్ ద్వారా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల మనకి లివర్ ఫెయిల్యూర్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.